హలో అందరికీ, నేను మీ మహి, కేర్ ఆఫ్ గోదావరి అబ్బాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వీడియోస్ అది కొంచెం గ్యాప్ వచ్చింది. సరే, ఈ రోజున మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే, బ్యాంకింగ్లో మనకి అసలు ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఏ మనిషికైనా ఈ రోజుల్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బ్యాంక్తో రిలేషన్ ఏర్పడడం అనేది సహజం. అది లోన్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక మనిషికి బ్యాంక్లో రిలేషన్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా అందులో అకౌంట్ ఉండి తీరాలి. ఆ అకౌంట్స్ ఎన్నెన్ని రకాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మన సాధారణంగా బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంటుంది, శాలరీ అకౌంట్ ఉంటుంది, ఎన్ఆర్ఐ అకౌంట్ ఉంటుంది, సీనియర్ సిటిజన్ అకౌంట్ ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది, ఇంకా సొసైటీ అకౌంట్స్ అని, తర్వాత ఇంకా పార్ట్నర్షిప్ అకౌంట్ అని, ప్రొపరేటర్షిప్ అకౌంట్ అని రకరకాల అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏ అకౌంట్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఏ అకౌంట్ని ఎవరు యూజ్ చేయాలి, ఏ అకౌంట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.